ఐపీఎల్ 2024 ఫైనల్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఈ సీజన్లో పేలో ప్రదర్శన చేస్తున్న ఎయిడెన్ మార్క్రమ్ను తప్పించి అతడి ప్లేస్లో కివీస్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ను జట్టులో తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ వేదిక అయిన చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో స్పిన్ బౌలింగ్ వేసే ఫిలిప్స్పై యాజమాన్యం మొగ్గు చూపుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ విజేత ఎవరో మరోపక్క ఒక్క రోజులో తేలిపోనుంది. చెన్నైలోని చపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆల్రౌండర్ ప్రదర్శనతో క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కరిపించిన ఫైనల్కు దూసుకొచ్చింది సన్రైజర్స్ హైదరాబాద్. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం తుది జట్టులో కీలక మార్పులు చేయనుంది. బలాబలాలు పరంగా రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. క్వాలిఫైర్ 2 ఆడిన వేదిక అయిన చెన్నైలోని ఫైనల్ జరగనుండడం సన్రైజర్స్కు కలిసొచ్చే అంశం. ఈ ఫైనల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో సన్రైజర్స్ పకడ్బందీ ప్రణాళికతో బరిలోకి దిగుతుంది. పిచ్ స్వభావాన్ని బట్టి చూస్తే తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం ఉంది. ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న క్వాలిఫైర్ 2లో దారుణంగా విఫలమైన ఎయిడెన్ మార్క్రమ్పై వేటు వేస్తున్నట్లు తెలుస్తుంది. క్వాలిఫైర్ 2లో ఈ ప్లేయర్ కేవలం ఒకే పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో 10 మ్యాచ్లాడి కేవలం 200 పరుగులు మాత్రమే చేశాడు. సహచర బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న మార్క్రమ్ మాత్రం ఫామ్ లేక తంటాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతడి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్, పవర్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ను జట్టులోకి తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు సమాచారం. అలవోకగా సిక్సర్లు బాదే నైపుణ్యం ఉన్న ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అతడి సేవలను ఉపయోగించుకోవాలని యాజమాన్యం ఆలోచిస్తుంది. ఈ సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. నైపుణ్యం ఉన్న ఆటగాడిని బెంచ్పై కూర్చోబెట్టడం ఏంటని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్లో ఆడించాలని కోరుకుంటున్నారు కూడా. ఇక ఈ మార్పు మినహా ఎస్ఆర్హెచ్ తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. క్వాలిఫైర్ 2లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసిన్, గ్లెన్ ఫిలిప్స్ ఆర్ ఎయిడెన్ మార్క్రమ్, షాబాద్ అహ్మద్, అబ్దుల్ సమద్, జయదేవ్ ఉనద్గత్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్గా నటరాజన్ ఉన్నారు.